ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 అంటే భారత రాష్ట్రపతి 12 ఎమినెంట్ పర్సనాలిటీస్‌ని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. హూ ఆర్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్, సోషల్ సర్వీస్ అండ్ సైన్స్. ఈ 4 ఫీల్డ్‌లో మాత్రం ఎక్స్‌పర్ట్ అయిన పర్సన్స్‌ని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. వెరీ రీసెంట్‌గా ద్రౌపది ముర్ము గారు ఈ నలుగురిని రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. అయితే మనలో చాలా మంది అనుకుంటారు సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ ఫీల్డ్‌లో నామినేట్ అయ్యారని. అసలు స్పోర్ట్స్ ఫీల్డ్ అనేదే లేదు. ఆయన నామినేట్ అయింది ఆర్ట్స్‌లో. బై ద వే రాజ్యసభ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. దట్ ఈస్ ఆర్టికల్ 79. ఇందులో మనకి 2 హౌసెస్ కనబడతాయి. ఒకటి లోవర్ హౌస్, ఇంకోటి అప్పర్ హౌస్. రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్ 80. ఇందులో టోటల్‌గా మనకి 250 సీట్స్ ఉంటాయి. అయితే 12 మెంబర్స్ నామినేట్ అయితే 238 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు. రాజ్యసభ అనేది ఒక పర్మనెంట్ బాడీ. కానీ ఇందులో ఉన్న మెంబర్స్‌కి మాత్రమే 6 ఇయర్స్ టర్మ్ ఉంటుంది. వీళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి 1/3 ఆఫ్ మెంబర్స్ ఔట్ వెళ్తే 1/3 ఆఫ్ మెంబర్స్ ఇన్‌కి వస్తారు. ఓకే. అండ్ ఫైనల్లీ ద షెడ్యూల్ 4థ్ విచ్ టెల్స్ అబౌట్ ద సీట్స్ ఆఫ్ రాజ్యసభ. షెడ్యూల్ 4 అనేది రాజ్యసభలోని సీట్స్ గురించి చెప్తుంది. దిస్ ఈస్ ద షార్ట్ సమ్మరీ అబౌట్ రాజ్యసభ. ఇలాంటి మోర్ డేటా కోసం జస్ట్ డు సబ్స్క్రైబ్, గివ్ ఎ లైక్, డూ కామెంట్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.